శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నాకు చాలామంది ఫోన్ చేసి మేము అమ్మవారి ఇప్పుడు అంటే ఎవరి ఇంటి కులదైవాలు ఉంటారు కదా, అంటే ఎల్లమ్మ తల్లి, పోసమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, ఇట్లా అంటే మల్లన్న తండ్రి, ఇట్లా ఎవరైనా సరే అంటే మేము కొత్తగా అమ్మవారిని నిలుపుకున్నాము, అయినా మాకేమీ మంచి జరగట్లేదు, ఇంట్లో అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి, అమ్మవారిని పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని నాకు చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. అట్లయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటిదంటే, ఎవరైనా సరే మీరు అమ్మవారు మీ కులదైవం అమ్మవార్లు ఉండి కానీ, లేకపోతే మల్లన్న తండ్రి ఉండి కానీ మీ ఇంటికి వస్తా మీరు ఎవరినైనా అడిగిపించుకుంటారు కదా, అంటే ఎవరినైనా శివశక్తులను లేకపోతే ఈ ఒగ్గోళ్ళని ఎవరినో ఒకరిని అడుగుతారు కదా, అడిగినప్పుడు వాళ్ళు అమ్మవారు మీ ఇంటికి వస్తా నేను అని అంటుంది అనుకోండి, అప్పుడు మీరు ఒకవేళ మీరు నిజంగా ఆ అమ్మవారు మీ ఇంటికి రావాలంటే మీరు అప్పుడున్న పొజిషన్ ఎట్లుండాలంటే మీరు సొంత ఇల్లు కలిగి ఉండాలి. అంటే సొంత ఇంట్లోనే అమ్మవారిని నిలుపుకోవాలి. మీరు అంటే కిరాయి ఇంట్లో ఉండి అమ్మవారిని నిలుపుకుంటే మీకు ఫలితాలు చాలా తక్కువ. అమ్మవారు అనేది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటి ఓనర్లు మాత్రము నేను చాలామందిని అడిగిన కూడా, స్వామి మాకు అంటే మాకు మంచి జరుగుతలేదు కానీ మా ఇంటి ఓనర్లకు మంచి జరుగుతుంది, వాళ్ళకు కొంతమందికి జాబులు వచ్చినాయి, వాళ్ళ పిల్లలకు జాబులు వచ్చినాయి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటున్నారు, మాకు మాత్రం ఇబ్బంది ఉంటుంది అని ఇలా కూడా చెప్పిండు అనమాట. మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు, కిరాయి ఇంట్లో ఉంటున్నారంటే అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకోకండి. కావలిస్తే మీరు పూజించండి, ఏదో ఫోటో రూపంలోనో ఏదో ఒక రూపం పెట్టుకొని మీరు పూజించండి. అయితే మీరు ఎవరినన్నా గద్దె అడిగినప్పుడు లేకపోతే ఎవరినన్నా శివశక్తులను అడిగినప్పుడు అమ్మవారు నేను మీ ఇంటికి వస్తా అంటుంది కదా, అప్పుడు మీరు అమ్మవారిని ఒక్కటే అడగండి. నిజంగా అమ్మవారే మన ఇంటికి వస్తున్నప్పుడు, అమ్మ నాకైతే ఇప్పుడు సొంత ఇల్లు లేదు, నాకు ఏదో ఒక గూడు నిర్మించుకున్న స్తోమత నాకు కలిగించి అప్పుడు నువ్వు నచ్చినట్టు నీకు పండుగ చేసి నా ఇంట్లో నేను నిలుపుకుంటా అని మీరు అమ్మవారికి మాట ఇవ్వండి. అమ్మవారు అప్పుడు ఏం చెప్తుందో వినండి. అంతేగాని ఈ మధ్య ఏమవుతుందంటే చాలా మోసం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, మనము అంటే ఈ శివశక్తులు కానీ ఎవరినన్నా మీరు అడిగినప్పుడు అమ్మవారు వస్తుంది, మీరు కిరాయి ఇంట్లో ఉన్నా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళది ఏం పోతుంది, వాళ్ళకి ఏదో పైసలు వస్తాయి, వాళ్ళే పండుగ చేస్తారు. మీరేమంటారంటే మాకు ఎవరు తెలియదు, మీరే రండి, మీ వాళ్ళనే పంపియండి, మాకు ఇట్లా నిలపండి అని మీరే చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సరే వాళ్ళకి పైసలు వస్తాయి కానీ మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. అందుకే ఇప్పుడు ఈ మోసాలు ఎక్కువ. మీ ఇంటికి అమ్మవారు వస్తుంటుంది, మీరు నిలుపుకోండి, మీకు మంచి జరుగుతుంది, నన్ను నిలుపుకుంటా అని చెప్తున్నారు కదా, సరే ఓకే మంచిదే, అమ్మవారు వస్తుంటుంది కదా, అమ్మవారు వస్తున్నప్పుడు మళ్ళీ మన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి కదా, మన పరిస్థితి ఏందో అమ్మకు తెలియదా. అలాంటప్పుడు మీరు అమ్మవారిని గట్టిగా అడగండి, మాకు సొంత ఇల్లు ఉండి నాకు చిన్న గూడున్న నా గూట్లో నేను నిన్ను అంటే నా బిడ్డలాగా లేకపోతే నా తల్లిలాగా నేను మిమ్మల్ని పూజించుకుంటా, ఇట్లా పరాయి ఇండ్లలో పెట్టి నేను మీకు పూజలు చేయలేను అని నిరాకంటగా అమ్మవారికి చెప్పండి. అమ్మవారు మీకు ఏ సమాధానం చెప్తుందో అప్పుడు మీకు తెలుసుకోలేదు, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. కానీ ఏదో ఈ శివశక్తులు వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు మీకు ఇట్లా ఇబ్బందులు అట్లా ఇబ్బందులు, ఇంకా ఇక్కడ కూడా అడగండి అదే అమ్మవారిని మీరు, అమ్మ మాకు ఎలాంటి మీకు నిజంగా మీకు ఈ అమ్మవారిని నిలుపుకున్నాక మంచి జరగలేదు అంటే మీరు అమ్మవారిని గట్టిగా అడగండి, మిమ్మల్ని నిలుపుకున్నాక కూడా మాకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని అప్పుడు అమ్మవారే చెప్తుంది అన్నమాట. అయితే మీకు ఏమైనా రోగ బాధలు కానీ ఇంట్లో ఇబ్బందులు కానీ ఏ ఉన్నా అమ్మవారిని అడగండి, గట్టిగా అడిగి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకొని. కానీ ఎవరో చెప్పిండ్రని మీరు నిర్ణయం తీసుకున్నారు అంటే మీది కూడా తప్ప. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అనే వాళ్ళకు అందరికీ భయం ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇది చేయకపోతే ఏం అంటే మనకు కూడా ధైర్యం ఉండాలి. ఇప్పుడు దేవుడు మనని ఇబ్బంది పెడతాడంటే మనం కూడా దేవుడిని అడిగేంత శక్తి మనకు ఉండాలి. అన్నిటికీ భయపడకూడదు, దేవుడేమీ దయ్యం కాదు మనని పట్టి పీజించడానికి. మనం ఎంత మంచిగా అడిగితే దేవుడు కూడా అంత మంచిగా మనకు చేస్తాడు. బెదురుకోకుండా నిజంగా అమ్మవారు మన ఇంటికి వచ్చి ఆమె సంతోషంగా పండుగ చేయించుకోవాలనుకున్నప్పుడు మనకున్న ఇబ్బందులు ఆమెను తొలగించమనండి. ఆ తర్వాత ఆమెకి ఏ విధంగా పండుగ కావాలో ఆ విధంగా పండుగలు చేయండి. ఎందుకంటే నేను ఒక వీడియో చెప్పిన అమ్మవారిని ఎలా నిలుపుకోవాలని కూడా, ఆ వీడియో చాలామంది చూడనట్టున్నారు. నాకు అంటే ఫోన్లు చేసి మెసేజ్లు
ఈ కామెంట్స్లో కూడా మాకు అమ్మవారిని పెట్టుకున్నప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అట్లున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో నేను పెడుతున్నాను. మీరు కిరాయి ఇంట్లో అమ్మవారిని నిలుపుకోకండి. మీకు అమ్మవారు మీకు ఏదో చిన్న గూడు నిర్మించుకున్నంత శక్తి మీకు ఇచ్చినప్పుడు మీరు అమ్మవారిని నిలుపుకుంటాను. అమ్మవారికి తిరిగి మీరు ఒప్పజెప్పండి, మాట ఒప్పజెప్పండి. అమ్మవారు మీకు ఏదో విధంగా మీకు ఏదైనా డబ్బులు రావాల్సిన ఏ ఇబ్బందులు, ఏ లోన్ పెట్టుకున్నా మీకు తొందరగా వస్తుంది. అప్పుడు మీరు ఏదో గూడు నిర్మించుకొని అమ్మవారిని నిలుపుకొని మీరు పండుగ చేసుకోండి. అందరికీ అమ్మవారు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరిపై ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.